మీరు ఎప్పుడైనా సోషల్ మీడియా చూస్తూ అరే అంతా యాడ్స్ రీల్స్ తప్ప నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో కనిపించట్లేదే అని అనుకున్నారా? ఒకప్పుడు సరదాగా మన లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకునే సోషల్ మీడియా ఇప్పుడు ఎందుకో ఒక పెద్ద డిజిటల్ సంతలా మారిపోయింది. ఈ గోలలో అసలైన మనుషులు ఏమైపోతున్నారు? దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే అదొక సందడి. ఇప్పుడు అంతకు మించి గందరగోళంగా తయారైంది. యాడ్స్, రీల్స్, వైరల్ వీడియోలు, ఏఐ కంటెంట్. ఒకటేమిటి, ప్రతిదీ మన మీదకొచ్చి అరుస్తున్నట్టే ఉంటుంది. ఈ సౌండ్ ఎక్కువయ్యేసరికి మనుషులు సైలెంట్ అయిపోతున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం 10% తగ్గిపోయిందని ఒక రీసెర్చ్ చెబుతోంది. ముఖ్యంగా కుర్రాళ్లలో ఈ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫోన్లతోనే పెరిగిన ఈ జనరేషన్ ఇప్పుడు వాటికి దూరంగా జరుగుతోంది. ఈ కొత్త ట్రెండ్ కి ఒక పేరు కూడా పెట్టారు, పోస్టింగ్ జీరో. అంటే ఏంటో తెలుసా? మన జీవితంలో జరిగే విషయాలని సోషల్ మీడియాలో పెట్టడం మానేయడం. ఒకప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నామో, మన పెట్స్ ఎంత అల్లరి చేస్తున్నాయో, జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు, ఇలా ప్రతిదీ పోస్ట్ చేసేవాళ్ళం. అది కొంచెం చిందరవందరగా ఉన్నా అందులో ఒక నిజాయితీ ఉండేది. ఇప్పుడు ఆ ఫీడ్ చూడండి, అంతా పాలిష్ చేసినట్టు, ఎవరో మన కోసం తయారు చేసినట్టు ఉంటుంది. అంతా పర్ఫెక్ట్ గా. కానీ నిజం చెప్పాలంటే నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఈ మార్పుకి 3 కారణాలు చెప్తున్నారు. మొదటిది, సోషల్ మీడియా ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ లా తయారైంది. నిజమైన మనుషులు పోయి వాళ్ళ స్థానంలో యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చేసారు. దీన్నే ఎన్షిటిఫికేషన్ అని కూడా అంటున్నారు. అంటే మంచిగా మొదలైన ప్లాట్ఫామ్స్ లాభాల కోసం యూజర్ ఎక్స్పీరియన్సెస్ ని పాడు చేసి చివరికి ఒక డిజిటల్ చెత్త కుప్పలా మారిపోతాయి. రెండో కారణం, మనం ఏదైనా పోస్ట్ చేస్తే జనాలు ఏమనుకుంటారో అనే భయం. చిన్న తప్పు దొర్లినా ఆన్లైన్ లో మన మీద ఓ ముద్ర పడిపోతుంది. పైగా ఇప్పుడు మనం ఏం పోస్ట్ చేసినా అది మన ఫ్రెండ్స్ కి చేరుతుందన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే చాలా మంది కేవలం సైలెంట్ గా అన్ని చూస్తున్నారు తప్ప ఏమీ పోస్ట్ చేయట్లేదు. మీలో కూడా ఇలా ఫీల్ అయ్యేవారు ఉన్నారా? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇక 3వ కారణం, డెడ్ ఇంటర్నెట్ థియరీ. అంటే మనం ఆన్లైన్ లో చూసే కంటెంట్ లో చాలా వరకు మనుషులు క్రియేట్ చేసింది కాదు, బోట్స్ క్రియేట్ చేసింది. 2024, 2025లో మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ లో సగానికి పైగా బోట్స్ ద్వారానే జరిగిందంటే మీరు నమ్ముతారా? ఈ లెక్కన మనం మనుషులతో కాదు, రోబోలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఒకప్పుడు మనల్ని కనెక్ట్ చేయడానికి పుట్టిన సోషల్ మీడియా ఇప్పుడు మనల్ని ఒంటరిని చేస్తోంది. బ్రాండ్స్, బోట్స్ గోలలో పడి మనుషుల మధ్య దూరం పెరిగింది. మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్ళగలమా? మన ఫ్రెండ్స్ పోస్టులు మన ఫీడ్ లో కనిపించాలంటే ఈ ప్లాట్ఫామ్స్ మారాలి. మనుషులు మళ్ళీ ఎలాంటి భయం లేకుండా చిన్న చిన్న ఆనందాలను పంచుకునే రోజు రావాలి. ఎందుకంటే ఇంటర్నెట్ ని నిర్మించింది బ్రాండ్స్ కాదు, మనలాంటి మనుషులే. జై హింద్.